విజయవాడ రాజరాజేశ్వరిపేటలో అతిసారం కేసులు కనిష్ట స్థాయికి చేరాయి. వైద్యులు వారం రోజులుగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి 24 గంటలు చికిత్స అందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జీజీహెచ్లోనూ డయేరియా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాజరాజేశ్వరిపేటలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు తెలియజేస్తారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో అతిసారం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇవాళకైతే దాదాపుగా కేసులన్నీ కూడా కనీస స్థాయికి తగ్గిపోయాయి. మొత్తం మీద అయితే ఈ పరిణామం అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా వాంతులు విరేచనాలతో వందలాది మంది ఇబ్బందులు పడ్డారు. మొత్తం 337 మంది కేసులు నమోదు కాగా ప్రస్తుతం అయితే జీజీహెచ్లో ఒక 27 కేసులు, ఇక్కడ స్థానికంగా రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అయితే 2 కేసులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. వీరందరికీ కూడా 24 గంటల వైద్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తర్వాత మందులతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎవరికైతే వాంతులు విరేచనలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అందిస్తున్నారు. డిఎంహెచ్ఓతో పాటు కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడతో వైద్య శిబిరాలతో పాటు వీధుల్లో శానిటేషన్ పరీక్షించడం, అలాగే రక్షిత నీటి సరఫరా వాటర్ను నిలిపేశారు. వాటర్ క్యాన్లను ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు వైద్యంతో పాటు అటు సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టడం వల్ల క్రమంగా పరిస్థితి అదుపులోకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. చికెన్ షాపులు కానీ, అలాగే వాటర్ మినరల్ ప్లాంట్లు కానీ కూడా ఎప్పుడో మూసేశారు. ప్రస్తుతం అయితే వ్యాధి వ్యాప్తికి అవకాశం లేకుండా అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యాధికి కారణం ఏంటి? తాగునీరా లేకపోతే ఫుడ్ పొల్యూషనా? ఇదనేది ఇంకా పూర్తిగా స్థాయిలో మనకు వెల్లడి కాలేదు. హైదరాబాద్ నుంచి ఫలితాలు వస్తే తప్ప కూడా ఈ నిజ నిర్ధారణ అయితే ఇంకా జరగలేదు. దీనికోసం అధికారులు ఎదురుచూస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే కేసులు తగ్గుముఖం పడడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనం ఇక్కడ విజయవాడలో చూడొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.